చాలు 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 ఎందుకంటే కొనిసేవిట బాబు. ఒరేయ్ ఎందుకురా అంత కోపం? కాయలు కాసే చెట్టు ప్రక్కన కలుపు మొక్కలు ఉండకూడదురా, అందుకే పీకి పారేస్తున్నాను. ఒరేయ్ దాని మీద కోపంతో కలుపు మొక్కలు మానేసి మంచి మొక్కలు పీకేస్తున్నావురా. ఇది మంచి మొక్క కాదురా, చీడ పట్టింది. ఇలాగే ఉంచితే కాయలు కాసే చెట్టుకు కూడా ఈ చీడ పాకుతుందిరా, అందుకే చీడను ప్రక్కన ఉండకూడదు, పీకి పారేస్తున్నాను. వెళ్దామా? మన అలా రాజులు వెళ్ళి అంతర్వేది వెళ్ళాలరా, నీకు మల్లె పూలు వచ్చేటప్పుడు తేవాలి. సాయంకాలం తెచ్చేస్తావా? ఏంటంటే బట్టలా? ఒరే ఒరే రే, తులసి కూడా తొక్కకూడదురా, తల్లితో సమానం. అయ్యి బాబోయ్, ఊరుకోండి మీరు అన్ని ఇలాగే చెప్తారు. గౌరవం నా ముందుంటది, సాంప్రదాయం నా తోడొత్తది. కట్టు బొట్టు నా కట్టుబాటు అంటారు, కానీ మీ కూతుర్ని కట్టడి చేయలేకపోరండి. పట్టుకుని ఏం మాట్లాడుతూ అర్థమవుతుందిరా? నా మీద కదా నీ ప్రతాపం చూపించడం. మీ చెల్లెలు వెనకాల తిరుగుతున్నారు కదా అనిల్ గాడు, ఆడి మీద చూపించు కదా, గౌరవం మిగులుతుంది. వస్తాడ్రా నా కొడక. రే సాయి, రే ఊళ్ళో మా పరువంతా తీసేసి ఇక్కడికి వచ్చి కూల్గా సిగరెట్ కాల్చుకుంటారా నా కొడకల్లారా? రే నా కొడక. పట్టుకురా. ప్లీజ్ రా, వదిలేరా, చచ్చిపోతాడు రా. సాయి ప్లీజ్ రా, చచ్చిపోతాడు రా, మాటేం రా, ప్లీజ్ రా, దన్నం రా సాయి, ప్లీజ్ రా, వదిలేరా, చచ్చిపోతాడు రా, దన్నం రా సాయి, వదిలేరా, ప్లీజ్ రా, చచ్చిపోతాడు రా, మాట
చెల్లెలి జోలికి కానీ మా ఫ్యామిలీ జోలికి కానీ వచ్చినట్టు తెలిసిందా ఊర్లో మీ బాడీలు మిస్ అయిపోతాయి నా కొడకల్లారా. ఏ? ఏరా వచ్చావా? నువ్వు ఆడి సెడ కొడుతున్నావా నిన్ను సెడ కొడుతున్నావు తెలుస్తలేదురా. వస్తాడు వస్తాడు కంగారు పడు. టిఫిన్ చేయమంటే ఇక్కడ పెట్టి కూర్చున్నాడు రా. ఉండదేటి కొల్లబొడిసేసారు. తిను. చదువుకోనరా అంటే అది తప్పించి మిగతా అన్ని పనులు చేస్తున్నారా. రే నీ శరీరం తగిలిన గాయాలు 10 రోజుల్లో మానిపోతాయి. నీ జీవితం మీద పడ్డ మచ్చ జీవితాంతం నీతోనే ఉంటుందిరా. రే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. చదువుకోనరా శుభ్రంగా. రా ఊరుకోండి మీరు అన్ని ఇలాగే చెప్తారు. గౌరవం నా ముందుంటది, సాంప్రదాయం నా తోడొత్తది. కట్టు బొట్టు నా కట్టుబాటు అంటారు, కానీ మీ కూతుర్ని కట్టడి చేయలేకపోరండి. ఎందుకని అంత కోపం? అది ఏం చేసిందని? చిన్నప్పుడు సైకిల్ తొక్కుతూ పడిపోవడం, పెద్ద అయినాక ప్రేమలో పడతాం అంతే సహజం అని. ఈ లైటు ప్రతి ఇంట్లో వెలిగేదే. అది ఏం చేసిందని? ఒక అబ్బాయిని ఇష్టపడి ప్రేమించింది. అనగా జీవితంలో ఎంచుకోవడం, కోరుకోవడం అనే మాటలకు అర్థం ఎందుకంటే గొప్ప సందర్భం ఏమీ లేదంటాను నేను. నా మాటని వాళ్ళిద్దరిని కలిపేద్దామని. నాన్న